భారతీయ సినీ సంగీత ప్రపంచంలో కొన్ని స్వరాలు ఎప్పటికీ మరణించవు. వాటిలో మొదటి వరుసలో నిలిచే పేరు గాన కోకిల ఎస్ జానకి. ఒక గాయని, 50,000కు పైగా పాటలు, 20కి పైగా భాషలు, 4 జాతీయ అవార్డులు, లక్షలాది మంది అభిమానులు. కానీ మీకు తెలుసా, ఒకానొక సమయంలో మహానటి సావిత్రి చేసిన సినిమాల్లో నేను పాడను అని జానకమ్మ శపథం చేశారు. ఘంటసాల ఆమెను సరస్వతి అమ్మగారు అని ఎందుకు పిలిచారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎందుకు జానకమ్మ నా గురువు అని చెప్పేవారు? అగ్రగాయని పి సుశీలతో నిజంగా పోటీ ఉందా, లేక ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉండేది? మరి కోట్లాది మంది అభిమానులను సంపాదించిన జానకమ్మ ప్రేమ కథ ఎలా మొదలైంది? ఈ వీడియోలో జానకమ్మ జీవితంలోని ఎంతో మందికి తెలియని ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను తెలుసుకుందాం. ఇది చాలా మంది విన్న కథే, కానీ దీని వెనుక ఉన్న అసలు విషయం చాలా మందికి పూర్తిగా తెలియదు. ఆ రోజుల్లో మహానటి సావిత్రి తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అగ్ర కథానాయిక. ఆమెకు ఒక నమ్మకం ఉండేది, తన నటనకు, తన హావభావాలకు, తన తెర మీద కనిపించే వ్యక్తిత్వానికి పి సుశీల గారి గాత్రమే సరిపోతుంది అని. అందుకే ఆమె సినిమాల్లో ఎక్కువగా సుశీలమ్మే పాటలు పాడేవారు. అయితే ఈ విషయం తెలియని జానకమ్మ ఒక తమిళ చిత్రంలో సావిత్రి పాత్ర కోసం ఒక అద్భుతమైన పాటను రికార్డు చేశారు. రికార్డింగ్ పూర్తయ్యాక పాట అందరికీ నచ్చింది, కానీ సావిత్రి మాత్రం తన పాత్రకు సుశీల గాత్రమే కావాలని కోరుకున్నారు. దాంతో జానకమ్మ పాడిన పాటను తొలగించి మళ్లీ పి సుశీలతో రికార్డు చేశారు. ఈ సంఘటన జానకమ్మను తీవ్రంగా బాధించింది. ఆమె కోపంతో కాదు, ఆత్మగౌరవంతో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై సావిత్రి సినిమాలకు నేను పాటలు పాడను అని శపథం చేశారు. తర్వాత నీ లీల పాడేద దేవా పాట పాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఆమె వెంటనే అంగీకరించలేదు. 1960 ప్రాంతంలో రూపొందిన మురిపించే మువ్వలు చిత్రంలో ఒక ప్రత్యేకమైన పాటను రూపొందించాలని సంగీత దర్శకులు భావించారు. ఆ పాట నీ లీల పాడెద దేవా. ఈ పాటలో దక్షిణాది సన్నాయి స్వరాలతో పోటీగా పాడాల్సి ఉంటుంది. ఎవరి గొంతు దీనికి సరిపోతుందనే చర్చ జరిగింది. అప్పుడు ప్రముఖ గాయని పి లీల ఒక మాట చెప్పారు, ఈ పాటను సన్నాయిలా పాడగలిగేది ఒక్క జానకమ్మ మాత్రమే అని. ఆ మాట నిజమైంది. జానకమ్మ ఆ పాటను పాడిన తీరు ఇప్పటికీ సంగీత ప్రేమికులు ఆశ్చర్యపోతూ వింటారు. ఈ ఒక్క పాట జానకమ్మ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. దాదాపు 3 నెలల పాటు ఆ పాటను పెండింగ్ లో పెట్టారు. దర్శక నిర్మాతలు ఈ పాటలో సావిత్రి ఉండదు అని చెప్పడంతో ఆమె పాడటానికి ఒప్పుకున్నారు. కానీ చివరకు అదే పాటలో సావిత్రే కనిపించారు. ఈ విషయాన్ని జానకమ్మ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. అయితే ఈ సంఘటన తర్వాత కూడా ఇద్దరి మధ్య వ్యక్తిగత శత్రుత్వం లేదు. ఒకరిపై మరొకరికి గౌరవం మాత్రం అలాగే కొనసాగింది. ఒకసారి ఘంటసాల మాస్టారు రికార్డింగ్ లో ఉన్నారు. అప్పుడు ఒక అసిస్టెంట్ ను పిలిచి సరస్వతి అమ్మగారిని పిలవండి అన్నారు. అసిస్టెంట్ మాత్రం స్టూడియో మొత్తం తిరుగుతూ సరస్వతి ఎవరు అని వెతుకుతూనే ఉన్నాడు. అప్పుడు ఘంటసాల నవ్వుతూ నీ ఎదుటే ఉన్నారు కదా అంటూ ఎస్ జానకిని చూపించారట. అంతటి గొప్ప సంగీత విద్వాంసుడు ఆమెను సరస్వతి దేవితో పోల్చడం జానకమ్మ ప్రతిభకు నిదర్శనం. సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్రస్థాయి కళాకారులు ఉంటే వారి మధ్య పోటీ ఉందని చెప్పడం చాలా సులభం. కానీ జానకమ్మ సుశీలమ్మ విషయంలో అది పూర్తిగా నిజం కాదు. అవును, వృత్తిపరంగా ఇద్దరు ఒకే కాలంలో అగ్రస్థానంలో ఉన్నారు. అవకాశాల కోసం పోటీ పడేవారు, కానీ వ్యక్తిగతంగా మాత్రం అద్భుతమైన స్నేహితులు. జానకమ్మ మరణం తర్వాత పి సుశీల భావోద్వేగంతో ఇలా అన్నారు, జానకిలా భావాన్ని పలికించే గాయని మరొకరు లేరు. ఆమె పూర్వజన్మలో నా సొంత సోదరి అయి ఉండాలి అని. ఇది కేవలం ప్రశంస కాదు, ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయతకు నిదర్శనం. జానకమ్మ కూడా సుశీల గాత్రాన్ని ఎప్పుడూ గౌరవించేవారు. అందుకే సావిత్రి సినిమాల్లో తనకు బదులుగా సుశీల పాడితేనే బాగుంటుందని భావించిన సందర్భాల గురించి కూడా చాలా హుందాగా మాట్లాడారు. ఎస్పి బాలు ఎన్ని వేదికలపై మాట్లాడినా ఒక మాట తప్పకుండా చెప్పేవారు, జానకమ్మ వల్లే నాకు పాటపై ప్రేమ పెరిగింది అని. ఆ తర్వాత వేలాది పాటలు కలిసి పాడారు. వారి యుగల గీతాలు తెలుగు సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. మంచు కురిసే వేళలో, సుమం ప్రతి సుమం, యమహో నీ అందం లాంటివి ఎన్నో క్లాసిక్స్. జానకమ్మ పాటలో నవ్వడం, ఏడవడం, పిల్లల స్వరం, వృద్ధిరాలి స్వరం, ఏ భావమైనా సహజంగా పలికించగలరని బాలు ఎన్నోసార్లు చెప్పారు. వేదికపై ఒకరినొకరు ఆట పట్టించుకోవడం, ఒకరిపై మరొకరికి ఉన్న గౌరవం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జానకమ్మ
జానకమ్మ వ్యక్తిగత జీవితం కూడా సినిమా కథలా ఉంటుంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రామ్ ప్రసాద్ తో పరిచయం. క్రమంగా ప్రేమగా మారింది. జానకమ్మ చెప్పిన మాటలు చాలా అందంగా ఉంటాయి. ఆయనంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. ఎవరికీ తెలియకుండా ఆయన ఫోటోను దాచుకుని ఉంచుకున్నాను అని. ఒకరోజు ఆ ఫోటో ఇంట్లో కనిపించింది. అక్కడి నుంచి విషయం పెద్దలకు తెలిసింది. చివరకు వారి ప్రేమకు కుటుంబ సభ్యులు అంగీకరించి వివాహం జరిగింది. తర్వాత జానకమ్మ కెరీర్ మొత్తం రామ్ ప్రసాద్ అండగా నిలిచారు. రికార్డింగ్లు, తేదీలు, పారితోషికం, ప్రయాణాలు అన్నింటినీ ఆయనే చూసుకునేవారు. జానకమ్మ ఒక్క పని మాత్రమే చేసేవారు. అది పాట పాడటం. ఒక ఇంటర్వ్యూలో జానకమ్మ ఇలా అన్నారు: ఆయనను ఒక్క నిమిషం కూడా వదిలి ఉండేదాన్ని కాదు. సిగరెట్ తాగడానికి బయటకు వెళ్తానన్నా వద్దనేదాన్ని అని. భర్త మరణం తర్వాత ఆయన చేతుల్లోనే నేను చనిపోవాలని కోరుకున్నాను. కానీ దేవుడు అలా జరగనివ్వలేదు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత కుమారుడిని కూడా కోల్పోవడం ఆమె జీవితంలో తీరని విషాదంగా మిగిలిపోయింది. జానకమ్మ జీవితాన్ని చూస్తే అది కేవలం ఒక గాయని కథ కాదు. అది ఆత్మగౌరవం, నిబద్ధత, స్నేహం, ప్రేమ, త్యాగం, వినయం అన్నీ కలిసిన ఒక అద్భుతమైన జీవన గాథ. సావిత్రితో జరిగిన సంఘటనలో తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్నారు. సుశీలతో స్నేహాన్ని నిలబెట్టుకున్నారు. బాలుతో సంగీత బంధాన్ని నిలబెట్టుకున్నారు. భర్తతో ప్రేమను నిలబెట్టుకున్నారు. అందుకే జానకమ్మ కేవలం ఒక గాయని కాదు. ఆమె ఒక యుగం. ఆమె ఒక విశ్వవిద్యాలయం. ఆమె ఒక సరస్వతి. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది పాటలు ప్రతి ఇంటిలో, ప్రతి హృదయంలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటాయి. గాన కోకిల ఎస్ జానకమ్మకు మనస్ఫూర్తిగా స్మరణివ్వాలి.